రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలో ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు ఉన్నాయన్న అనుమానం విషయంలో తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, డ్రైవర్ల అర్హతలు తదితర అంశాలను పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. నేను లేవిಲ್ಲ అందరికీ నమస్కారం. మరి కొత్తగా స్కూళ్ళు, కాలేజీలు మరి పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి మరి స్కూల్ పిల్లల భద్రత పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నది. ఎందుకంటే స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి, అలాగే ఆటోలలో, అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలు మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు. మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు. మరి జీవో నెంబర్ 35లో పొందుపరిచిన మరి ఆ విషయాలలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఫైర్ ఎక్స్టెంగ్విషర్ అయితేనేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, అలాగే స్కూల్ బస్సును మంచి కండిషన్లో పెట్టేసి డ్రైవర్కు 60 ఇయర్స్ మించకూడదు ఏజ్, అదే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఒక అటెండెంట్ ఉండాలి. అలాగే స్కూల్ పిల్లలు మరి ఓవర్లోడ్ తిప్పకూడదు. అలాగే ఇంకా చాలా విషయాలు అందులో పొందుపరిచారు. స్కూల్ పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరి దాన్ని అది పనిచేస్తుందా లేదా చక్కగా చూసుకోవాలి. తప్పకుండా మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం వాహనాన్ని తిప్పకూడదు. దాంతోపాటు ఇంకా ఇతర డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిటు, అవన్నీ డాక్యుమెంట్స్ మరి వ్యాలిడ్ ఉండాలి. కాబట్టి వాళ్ళ పిల్లలు, ఎందుకంటే మన పిల్లల లెక్క మనము భావించేసి ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్గా వీటి పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నది. కాబట్టి ఇలాంటి వైలేషన్స్ మేము తనిఖీలలో పట్టుకున్నట్టయితే ప్రతిరోజు ఈ రోజు నుంచి మరి ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. స్కూల్ బస్సుల పట్ల ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వైలేషన్స్ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాము. యాజమాన్యం కూడా వాళ్ళకి మరి వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు కూడా మరి వీటి పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి స్కూల్ యాజమాన్యానికి సూచించేది ఏంటంటే తప్పకుండా వాహనం ఫిట్నెస్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాహనాన్ని కండిషన్లో పెట్టుకోవాలి. పిల్లల్లో ఓవర్లోడ్ తిప్పకూడదని పరిశీలించడం అనేది.